మనము క్వశ్చన్ నెంబర్ 141 దగ్గర ఉన్నాము. ఈ 141 క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్లాంట్ ఫిజియాలజీ నుంచి వచ్చింది. ఈ క్వశ్చన్ వచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్. ఓకే, ప్లాంట్ ఫిజియాలజీలో అది కూడా సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. చూడండి, ఇది ఫ్లవరింగ్ ప్లాంట్స్ లోని సెక్షువల్ రీప్రొడక్షన్ నుంచి ఆ చాప్టర్ నుంచి వచ్చింది. దీని సబ్ టాపిక్ ఏంటంటే సీడ్ యొక్క స్ట్రక్చర్, వాటి యొక్క టైప్స్. దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూద్దాం ఏం ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే. ఫస్ట్ పాయింట్ వారు ఏమి ఇచ్చారంటే స్క్విటెల్లం ఇచ్చారు. స్క్విటెల్లం అంటే ఏంటి? స్క్వాటెల్లం, స్క్విటెల్లం, వాట్ ఎవర్. స్క్విటెల్లం అనేది ఇది ఒక సింగిల్ కాటిలెండాన్స్ మోనో ఇది ఒక సింగిల్ కాటిలెండాన్ అండి. అంటే దీంట్లో ఉండే కాటిలెండాన్స్ ఎన్ని ఉంటాయి? ఓన్లీ సింగిల్ ఉంటుంది. ఏదైతే సింగిల్ కాటిలెండాన్ ఉంటుందో ఉంటది ఆ దాన్ని మనం స్కాటిలియం అంటాము. ఇది బేసిక్ గా ఎందులో కనిపిస్తుంది అంటే మోనోకాట్ సీడ్స్ లో కనిపిస్తుంది. పర్టికులర్ గా మనం ఆ మోనోకాట్ సీడ్స్ ని చూస్తే అది గ్రాసెస్ కి సంబంధించింది. ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్, నాన్ ఆల్బినియస్. నాన్ ఆల్బినియస్ అంటే అర్థం ఏంటంటే మామూలుగా మీకు ఎండోస్పర్మ్ అనేది ఉంటుంది. ఎండోస్పర్మ్ ఎప్పుడైతే మొత్తానికి అది యూజ్ అయిపోద్దో ఫుడ్ స్టోరేజ్, మామూలుగా ఎండోస్పర్మ్ అనేది ఫుడ్ స్టోరేజ్ కి యూజ్ చేస్తారండి. అది మొత్తం యూజ్ అయిపోయింది అనుకోండి, యూజ్ అయిపోయి డెవలప్మెంట్ అయ్యేటప్పుడు, సీడ్ డెవలప్మెంట్ అయ్యేటప్పుడు అది మొత్తం యూజ్ అయిపోయింది అనుకోండి, ఆ టైప్ ఆఫ్ సీడ్స్ ని మనం నాన్ ఆల్బినియం సీడ్స్ అంటాం. దానికి ఒక ఎగ్జాంపుల్ గ్రౌండ్ నట్. ఆ తర్వాత ఎపిబ్లాస్ట్. ఎపిబ్లాస్ట్ అనేది కూడా ఒక ఇది కూడా ఒక కాటిలెండాన్ లాంటిది. ఓకేనా? యాక్చువల్లీ ఇది ఏంటంటే బేసిక్గా మీకు మోనోకాట్ సీడ్స్ ఉంటాయి. మోనోకాట్ సీడ్స్ నుంచి ఒక స్మాల్ చిన్న అవుట్ గ్రోత్ వస్తుంది. ఆ చిన్న స్మాల్ అవుట్ గ్రోత్ మోనోకాట్ సీడ్స్ నుంచి వస్తుంది కాబట్టి అప్పుడు మనం దాన్ని కాటిలెండాన్ అంటాం. బేసిక్గా ఇది ఒక రుడిమెంటరీ స్ట్రక్చర్. సో రుడిమెంటరీ స్ట్రక్చర్ అయింది కాబట్టి వీఆర్ కాలింగ్ ఇట్ అస్ వెస్టేజినల్. దీనివల్ల ఏం యూజ్ ఉంది? సో యూజ్ ఉందని అంటే ఇప్పుడు మీరు ఒక మనిషి ఇంకా తేలు అంటే పూర్వకాలంలో ఒక మనిషికి మామూలుగా మనుషులకి టేల్స్ ఉన్నాయి అనుకున్నా, అంటే తోక. ఓకేనా? వాట్ ఎవర్ ఇట్, ఆ తోక ఏదో ఫంక్షన్ ఉంది. కానీ ఇప్పుడు ఈ జనరేషన్కి వచ్చేసరికి ఎవరికి తోకతో పుట్టడం చాలా రేర్గా ఉంటుంది. సో ఇప్పుడు ఆ తోక లేదు కాబట్టి కొంతమందికి ఒకవేళ పుడితే ఇప్పుడు అది యూజ్ లేదు, కానీ ప్రీవియస్ వాని యొక్క గత్ వాళ్ళ యొక్క ancestors లో యూజ్ అయింది కాబట్టి ఇప్పుడు అది యూజ్ లేరు కాబట్టి అందుకే వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ రుడిమెంటరీ స్ట్రక్చర్. అందుకే ఆ కాటిలిండాన్ని వెస్టిజియల్ కాటిలిండాన్ అన్నారు. దట్స్ ఇట్, దాన్ని ఎపిబ్లాస్ట్ అంటారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పెరిస్పమ్. స్పెరిస్పమ్ అనేది ఒక రిమినెంట్ ఆఫ్ న్యూక్లియస్ టిష్యూ. అంటే న్యూక్లియస్ టిష్యూలో ఏదైతే న్యూక్లియస్ టిష్యూలో ఈ స్పెరిస్పమ్ అనేది రిమినెంట్ లా ఉంటుంది. కొన్ని సీడ్స్ లో అది కూడా కొన్ని ఇన్ సమ్ సీడ్స్ ఇట్ రిమైన్స్ ఇన్ ద సీడ్ ఈవెన్ ఆఫ్టర్ ద ఫర్టిలైజేషన్ అండ్ స్టోర్ యాజ్, ఇక్కడ ఏదో ఉంది ఒక్క నిమిషం అండి, అండ్ స్టోర్స్ ద ఫుడ్. యాక్చువల్లీ వీరు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే పెరిస్పమ్ అనేది ఒక న్యూక్లియర్ టిష్యూ అండి. ఈ న్యూక్లియస్ టిష్యూ కొన్ని సీడ్స్లలో ఉంటుంది, కొన్ని మామూలుగా అయితే న్యూక్లియస్ టిష్యూ ఉండదు. కానీ ఒకవేళ న్యూక్లియస్ టిష్యూ ఉందనుకోండి కొంచెం, ఆ ఉన్నదాన్ని పెరిస్పమ్ అంటారు. ఈ పెరిస్పమ్ అనేది న్యూక్లియస్ టిష్యూ లాగా సీడ్స్ లో ఫర్టిలైజేషన్ అయిన తర్వాత కూడా ఉంటే ఆ న్యూక్లియస్ టిష్యూని మనం పెరిస్పమ్ అంటాము. అంతే. సో ఇలా మనం చూస్తే ఆప్షన్ ఏ అనేది, ఐ మీన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ లో స్కాటిలం అనేది కాటిలిండాన్ ఆఫ్ మోనోకాట్ సీడ్ కి సంబంధించింది. నాన్ ఆల్బియస్ అనేది గ్రౌండ్నట్ కి సంబంధించింది. ఎపిబ్లాస్ట్ అనేది రుడిమెంటరీ కాటిలిండాన్ సంబంధించింది. పెరి స్పమ్ అనేది ఒక పెరిస్పమ్ అంటే ఒక న్యూక్లియస్ టిష్యూ అనేది ఇంకా సీడ్ ఫర్టిలైజేషన్ అయిన తర్వాత కూడా కొంచెం ఉంటే persistent గా ఉంటే అప్పుడు దాన్ని మనము పెరిస్పమ్ అంటాం. ఇలా ఒక వాట్ కెన్ ఐ సే, ఇది ఒక మన లాస్ట్ ఆన్సర్. నేను క్లోజర్ డయాగ్రామ్స్ అవి ఏమీ వేయలేదు, జస్ట్ అలా రాశాను. సో దిస్ ఈస్ ద 141 క్వశ్చన్. సో ఆప్షన్ 1 ఈస్ ద ఆన్సర్. ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇందులో ఎక్స్ప్లెనేషన్ అది. సో